దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో హంద్రీనేవా కాలువ చెరువులను టీడీపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుల విమర్శలకు టీడీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పేరూరు డ్యాంకు 2017లో 804 కోట్లు కేటాయించారని, కానీ వైసీపీ వచ్చాక ఎక్కడికక్కడే పనులు ఆగిపోయాయని టీటీడీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. వైసీపీది ధనయజ్ఞమని, మాది జలయజ్ఞమని పరిటాల శ్రీరామ్ అన్నారు. ప్రాజెక్టులు ఆగిపోవాలని కోరుకునే నాయకుడు జగన్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు మండిపడ్డారు. పూర్తి స్థాయిలో దాన్ని ఫినిష్ చేయాలి అని చెప్పి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో దాని గురించి కృషి చేస్తే, మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడైతే మామూలుగా ఎట్లుంటుంది, ఎవరైనా సరే మంచి పని అనేది చేస్తేనో ప్రజలకు ఉపయోగపడే పని అనేది చేస్తే నెక్స్ట్ వచ్చే నాయకుడు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సీఎంలు కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో ఫినిష్ చేద్దాం, కనీసం మనకైనా పేరు నిలబడుతుందని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో నుంచి దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఏ రకంగా వచ్చిందంటే ఆ ప్రాజెక్టులను ఆపేయండి, అవసరమైతే ఆ ప్రాజెక్టులను ఆపి కొత్త ప్రాజెక్టులను, డబ్బులు వచ్చే ప్రాజెక్టులను మాత్రం చూసుకోండి అని చెప్పే నాయకుడు అపోజిషన్లో ఉన్నాడంటే నిజంగా మేమంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చారనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలా. మరి అదే రకంగా ఈరోజు చెరువులు, ఈరోజు మనం దగ్గర చూసుకున్నామంటే ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల కింద వరకు చెరువు బై చెరువు నింపుకుంటూ తీసుకొని వెళ్ళడము. ఎన్నో ప్రాంతాలు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎల్నీనో మనం చాలా దగ్గర చూస్తున్నాం. ఎల్నీనో ఎఫెక్ట్ వలన తాగడానికి నీళ్లు లేవు, పంటలు ఎండిపోతాయని చెప్పని బ్రహ్మాండంగా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు చెరువుల్లో చూస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇంకొక 6 నెలలకు సరిపోయే నీళ్లు ఈరోజు ప్రతి చెరువులోనూ మనకు కనపడుతున్నాయి. ఈ గొప్పదనం అంతా చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులందరూ ఏదో అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాకి ఏదో ఒరుగు పెట్టినామని ఆలోచనతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు అంత అన్యాయం జరిగిందనే ఆలోచనతో చాలామంది నిన్న పర్యటన చేశారు. మన అన్నోళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవేం పనులు జరుగుతున్నాయనేది వాళ్ళ కళ్ళారా కూడా చూసింటారనేది కూడా మాకు కూడా అనిపిస్తుంది. నిన్న చేసిన పర్యటన కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కూడా ఈరోజు చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చూసిన దానికి కూడా అందరికీ కూడా వాళ్ళకి థ్యాంక్స్ కూడా మేము చెప్తున్నాం. మళ్ళీ అవే పనులే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే పేరు రప్పరపెన్నర్ ప్రాజెక్ట్ పనులు మళ్ళీ మేము స్టార్ట్ కూడా చేసింది మీరందరూ కూడా చూశారు. అదే కాకుండా రిజర్వాయర్లు కూడా 2 సోమరాన్పల్లి రిజర్వాయర్లు కూడా త్వరలో అవి కూడా మేము స్టార్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ఎవరు ప్రాజెక్ట్ ఇచ్చినా అవన్నీ కూడా పూర్తి చేసి రైతన్నల్ని ఆదుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తున్నాం. మీకు నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులకి ఎంత బడ్జెట్ ఖర్చు చేశాడు, ఎంత కేటాయించాడు, ఎంత ఖర్చు చేశాడు అనే దాని మీద కానీ ఈరోజు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి చెరువు, ఈ చెరువు హంద్రీనీవా నీళ్లు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎండిపోయినటువంటి చరిత్ర లేదు. ఇక్కడే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు జలహారతి ఇచ్చినటువంటి చెరువు. ఇలా రాయలసీమ ప్రాంతంలో దాదాపు 6 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంటే కేవలం రాయలసీమ రైతుల్లోనూ ప్రజల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి పేరు వస్తూ ఉంటే ఎలాగైనా సరే హంద్రీనీవాని అప్రతిష్ట పాలు చేయాలి, హంద్రీనీవాని చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశారనే ఒక అబద్ధాలని, అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారి టీము, రాయలసీమ నాయకులు అందరూ కలిసి చేసేటువంటి బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి.
శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.